కాకినాడ జిల్లాలో కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన 12 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సమీపంలోని 2 కొండలు 49 ఎకరాల పామాయిల్ తోటను జల్లెడ పడుతున్నారు. పాప తండ్రికి ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంతో పాటు సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. అడవి జంతువుల దాడి లేదా కిడ్నాప్ కోణాల్లోనూ విచారణ జరుగుతుంది. కాగా ఈ కేసులో క్షుద్ర పూజలు, నరబలి వంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే తమ పాప విషయంలో అసత్య ప్రచారాలు ఆపేయండంటూ పాప తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నెల 6వ తారీఖున తుని రూరల్ మండలం దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం గ్రామంలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి బేబీతో పాటు మిస్ అయిన డాగు దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో సెర్చింగ్ ఆపరేషన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. మా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు క్యూఆర్టీ టీమ్స్, ఏఎన్ఎస్ పార్టీస్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ పార్టీస్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ తోని మేము సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, టవర్ డంప్స్, సిడిఆర్ అనాలిసిస్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానితులు ఎవరున్నా వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఇప్పుడు అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేరా, ఊర్లో ఉన్నారా, వాంటెల్లి దే అవాయిడెడా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే మిస్సింగ్ గర్ల్ ఫాదర్ కి ఆర్థిక లావాదేవీలతో ఎవరికైనా సంబంధాలు ఉండి వాళ్ళ ఇచ్చిపుచ్చుకోవడాలో గొడవలే ఉన్నాయి, ఆ కోణంలో కూడా చూస్తున్నాము. ఈ టెరైన్ ఈ కొండకి దగ్గరగా ఉండడం వల్ల పాప ఆ రోజు వెళ్ళడం ఆ కొండ వైపు వెళ్ళుంటే యానిమల్ క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అవి కూడా ఆ కోణంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి వాళ్ళతో కూడా డైలీ అది కూమింగ్ చేయిస్తున్నాము. ఆ సెర్చింగ్ ఆపరేషన్స్ కూడా కొండ మీద చేయిస్తున్నాము. అలాగే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా నిన్న ఉదయం మాతో జాయిన్ అయింది. వారు కూడా ఒక 30 మెంబర్స్ వచ్చారు. 2 టీమ్స్ గా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా నిన్నటి నుండి కొండ వెనకాల ఉండే 2-3 కొండలు కూడా వాళ్ళు అంతాను సెర్చింగ్ ఆపరేషన్ చేసి కంటిన్యూస్ గా ప్రతి పాయింట్ ఈ 48 ఏకర్స్ ఉన్నటువంటి ఈ తోట కూడా మళ్ళీ చెక్ చేయించాము. ఎలక్స్ కూడా వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకొని వచ్చారు. ఎక్కడ అలాంటి వద్దంతులు నమ్మద్దానండి. ఇంత టెక్నాలజీగా మనం ముందుకెళ్తుంటే ఇంకా పాతకాలం ఉన్నట్టు అలాంటివి, అది వాళ్ళ వ్యక్తిగతం. ఆ నమ్మకాలు ఏమంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాలి అని మన ఇన్వెస్టిగేషన్ మీద, మా దర్యాప్తుకి అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. 12 టీమ్స్ ఉన్నాయండి, 12 టీమ్స్ ఉన్నాయి.